నాకైతే నిజంగా ఈ ఊర్లో 1 డే సరిపోదు అనిపిస్తుంది. ఇంకా 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 కావాలి. మరి బేవర్స్ బ్యాచ్ ఏం ప్లాన్ చేశారు? ఇప్పుడు నువ్వు కోకో చూసావు, అవును. అలాగే ఆ రోజుల్లో సంగతులు కొన్ని చూస్తున్నావు. అవును, అవును. ఆ రోజుల్లో చాలా మంది ఆరు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, గుర్తుందా? అవును, ఎండాకాలంలో మంచాలు వేసుకొని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. అన్ని రకాలుగా ఆరు బయట జరిగే ముచ్చట్లన్నీ ఈ రోజు నీకు ఈ స్టేజ్ మీద చూపించబోతున్నాం. ఇంతకీ ఈ ముచ్చట్లు ఎవరి గురించి? నీ గురించి మాట్లాడుకుంటే 9 సంవత్సరాల మ్యాటర్ మాకు 10 నిమిషాలు రాదు. సరే, అయితే ఈ ఊర్లో ఉన్న జనాల గురించి ఇప్పుడు ముచ్చట్లు, అంతే కదా? అంతే. సరే, అయితే వినేద్దాము. ఓకేనా? ప్రాపర్టీస్ ప్లీజ్. ఏరా సన్ని, మీ ఇంటి అంగల్ డోర్ ఉంది కదా, దాన్ని గడపడిపోయింది చూసుకోవాలి కదా. ఆ విషయం నీకేనా తెలుసు? అంటే నన్ను ఊడిపోతే మీ ఆవిడ పిలిచింది, హెల్ప్ చేసేలా గడపెట్టి. ఏదేమైనా నిన్న మీ ఇంట్లో చేపల కూర కదా. అవును, నీకేనా తెలుసు? బయట వెళ్తుంటే ఆ మాత్రం వాసన రాదా ఏంటి? నేనంత తలనొప్పి రాబా. అవునా? ఇంట్లో టీవీ దగ్గర జెండు బొమ్మను రాసుకోలేదా? నేను పోతాను. జబర్దస్త్ కొత్త టీంలు వస్తున్నాయి కదా, నన్ను టీం అడగమంటావా? అడుగు బాగుంటది. నువ్వు బాగా చేసావు అనుకో, నీ బ్యాంక్ అకౌంట్ లో కొత్త చెక్ ఒకటి వేస్తారు. చేయకుంటే అప్పుడు కూడా కొత్త చెక్ వేస్తారు. Emotional damage. అన్న ప్రసాద్ అన్న, ఊర్లో వాళ్ళందరూ ఊరు బయట ఉంటే ఊర్లో దొంగలు పడితే ఎట్లన్నా? అక్కడ ఉన్నారు కదా. మీ బావ ప్రెసిడెంట్ అంట కదా? అవును. ఆయన ఎక్కడ ఉంటారా? ఎర్రగడ్డలో ఉంటాడు. మీ బావ కూడా ప్రెసిడెంట్ కదా, ఎక్కడ ఉంటాడు? తెల్లగడ్డలో ఉంటాడు. అదేంటి? ఆయనకి ఎర్రది ఇష్టం, మాకు తెల్లది ఇష్టం. ఆలుగడ్డ ఉంది, పెట్టినా ఒకటి. ఆ సుబ్బారావు కొడుకు పెళ్లి సెట్ అయిందిరా. ఎవరితో? ఆ సుశీల కూతురు లేదు. లేదుగా, లేచిపోయిందిగా. మళ్ళీ పిలుచుకొచ్చి దాంతో పెళ్లి చేస్తున్నాడు అడిగి. అయితే మంచిదే. భాస్కర్, ఏం పేలట్లో సైలెంట్ గుండు. ఏమండి నరేష్ గారు, మావిడండి ఓ చీర కూడా మన గొడవ చేస్తుందండి. ఇప్పుడు నా ప్లేస్ లో మీరుంటే ఏం చేస్తారండి? నేను ఏం చేసినా బాగోదండి. ఏమయ్యా ప్రసాద్, ఏం చేస్తున్నావు? ఇలా లైటింగ్ కొడుతున్నా, ఎవరికి అర్థం కావట్లేదు. అబ్బా నిద్ర పట్టట్లేదు, ఎవరైనా కథ చెప్తే బాగుండు. నిద్ర పడట్లేదు, కథ చెప్పాలా? నాకు కథ చెప్పన్నా. దాదా నేను కూడా. అనగనగా ఒక రాజ్యం ఉందట. ఆ, ఒక రాజు ఆ. ఇలా వేట నడుచుకుంటూ. తప్పు. ఆ రాజు అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు, సరిగ్గా చూసు. సరే, ఎక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వేటకి వెళ్తున్నాడట. అలాగే ఎందుకు వెళ్ళాలి, ఇలాగే వెళ్ళొచ్చుగా వేటకి. పోనీ ఇలాగే వెళ్ళాడు. ఓకే. ఇలాగే వెళ్ళి ఇక్కడ డాబా దగ్గర ఆగాడు రా. ఇక్కడ లేదు డాబా, ఇక్కడ ఉంది. ఈ రాజ్యం నుంచి చూశాడు. హలో, ఆ డాబా దగ్గరికి వెళ్ళినోడు ఆడు అప్పుడు ఉంగరం మర్చిపోయి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చి ఇదిగో ఎడబడిని చూసావా? ఎడబడిన ఉంగరం తీసేసుకొని చూశాడు. ఈ రాజ్యంలో పని అవదని పక్క రాజ్యం వెళ్ళాడు. అబ్బా, ఈ రాజ్యం అదిరిపోయిందని ఆ రాజుకి వదల్లా ఈ రాజ్యాన్ని. ఈ రాజు వెళ్ళి ఆ రాజు దగ్గర వేటకి వెళ్తూనే ఉన్నాడు 7 శాతం. ఆపండి, ఇంకా మీరు కథలు చెప్తున్నట్లేదేవో కథలు పడుతున్నట్టున్నాయి. నాకు కూడా చెప్పారా కథ? మాకు రాజ్యం లేదుగా, అసలు రాజే లేడు. ఆరు బయట ముచ్చట్లు చాలు, లైట్స్ ఆఫ్ చేసి ఎక్కడో అక్కడ పడుకోండి. ఓకేనా? పడుకోండి సైలెంట్ గా. ఎంత శాంతి చేసింది. నన్ను అడుగుకిల్లాడు. ఎంత చీకటైనా సరే దాన్ని ఎలాగెలా అనిపించిందిరా నీకు? ఇదే అందరినీ అలాంటి దాన్ని నువ్వు అంటే ఇక పంచాయతీ జరగాల్సిందే.